హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనకేంటి ఫ్రాక్షన్స్ భిన్నాలు ఇచ్చి విచ్ ఈజ్ లార్జర్, ఏది పెద్దది అని అడుగుతూ ఉంటారండి. సో ఇలాంటి క్వశ్చన్స్ అసలు మనం ఎలా చేయాలో చాలా చాలా సింపుల్గా, ఎఫిషియెంట్గా, ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో మనం ఈ వీడియోలో చూద్దామండి. ఓకేనా? సో ఈ క్వశ్చన్ అయితే రీసెంట్గా మొన్న జరిగిన ఆర్పిఎఫ్ ఎస్ఐ నుంచి మనం తీసుకున్నాం ఈ క్వశ్చన్ అయితే. సో ఫస్ట్ థింగ్, ముందు ఇలాంటి క్వశ్చన్ చూసే ముందు బేసిక్స్ నుంచి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఏది పెద్దది అని అడిగారు అనుకోండి. ఇందులో మనం క్లియర్గా చూస్తే ఏంటి, డినామినేటర్ అన్నిటికీ కూడా సమానంగా ఉందా? డినామినేటర్ గనక సమానంగా ఉంటే, ఓకే, డినామినేటర్ సమానంగా ఉంటే న్యూమరేటర్ని మాత్రం చూసుకొని ఏది పెద్దదో చెప్పేయచ్చు. సో న్యూమరేటర్ని మాత్రమే కంపేర్ చేస్తాం. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 12 ఉంది. ఏది పెద్దది? క్లియర్గా 13 కదా పెద్దది. సో ఈ అన్ని ఫ్రాక్షన్స్లో ఏం చెప్పచ్చు? 13/9 పెద్దది అని సింపుల్గా చెప్పచ్చు. సరే, డినామినేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు ఈజీగా చెప్పాం. పోనీ నెక్స్ట్ కేసు చూద్దాం. న్యూమరేటర్ ఒకవేళ ఈక్వల్గా ఉందనుకోండి. న్యూమరేటర్ ఈక్వల్గా ఉంటే డినామినేటర్స్లో ఏది చిన్నది ఉంటే అది పెద్దదవుతుంది, అంతే కదా. ఇప్పుడు న్యూమరేటర్స్ అన్నిటికీ ఈక్వల్గా ఉన్నాయండి. డినామినేటర్లు ఏది, ఇప్పుడు డినామినేటర్లు పెద్దది ఉంటే ఏమవుతుంది? అన్ని పార్ట్స్ వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు 7ని 9 పార్ట్స్ చేస్తే ఆ వచ్చేది ఆన్సర్. ఇక్కడ 7ని 5 పార్ట్సే చేయాలి. ఇక్కడ 7ని 13 పార్ట్స్ చేయాలి. ఇక్కడ 7ని 14 పార్ట్స్ చేయాలి. సో 7ని 5 పార్ట్స్ మాత్రమే చేయాలి. సో క్లియర్గా ఇది ఆన్సర్. అంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటి, న్యూమరేటర్ ఈక్వల్గా ఉన్నప్పుడు మనం డినామినేటర్ ఏదైతే చిన్నది ఉందో అదే పెద్దదవుతుంది, ఏదైతే డినామినేటర్ పెద్దది ఉందో అది చిన్నది అవుతుంది. సో ఈ భిన్నము, ఈ ఫ్రాక్షన్ 7/14 అనేది అన్నిటికంటే చిన్నది అవుతుంది అనమాట. ఓకేనా? సరే, ఒకవేళ అసలు న్యూమరేటర్ ఈక్వల్గా లేదు, డినామినేటర్ ఈక్వల్గా లేదు, ఎగ్జామ్లో ఇవ్వరు కదండి అలాగా. న్యూమరేటర్ డినామినేటర్లు ఎప్పుడు ఈక్వల్గా ఇస్తారా? ఇవ్వరు కదా. అప్పుడు ఏం చేయాలి అని మీకు డౌట్ వస్తుంది. సో చూసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7/10, 15/16 ఏది పెద్దది అని అడిగారు అనుకోండి. ఇప్పుడు మనం ఒకటి ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇక్కడ 10 ఉందండి, ఇక్కడ 16 ఉందండి. బాగా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 7/10, ఇది 15/16. 7/10ని డబల్ చేసాం అనుకోండి, ఏమవుతుంది? 14/20 అవుతుందా? చూసుకోండి, ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసుకోవచ్చా? ఎప్పుడు కూడా ఫ్రాక్షన్ని మీరు డబల్ చేసుకోండి, 3 టైమ్స్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, ఫ్రాక్షన్ వాల్యూ అనేది మారదు. ఎప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని రెండింటిని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తే ఫ్రాక్షన్ వాల్యూ ఖచ్చితంగా మారుతుంది. న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం అనుకోండి, ఆ ఫ్రాక్షన్ యొక్క వాల్యూ అనేది మారదు. ఓకేనా? సో ఇప్పుడు 15/16 పెద్దదా, 14/20 పెద్దదా అంటే క్లియర్ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటి, డినామినేటర్ ఏమో ఇక్కడ పెద్దది ఉంది, న్యూమరేటర్ ఏమో తక్కువ ఉంది. చూడండి, క్లియర్గా అర్థమైపోతుంది. న్యూమరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ ఎక్కువ ఉందంటే ఆటోమేటిక్ ఇది చిన్నదని చెప్పేయచ్చు కదా. అవునా? చెప్పేయచ్చా లేదా? సింపుల్గా చెప్పేయచ్చు మనం. అవునా? న్యూమరేటర్ తక్కువ ఉండి డినామినేటర్ పెద్దది ఉంది, లేకపోతే న్యూమరేటర్ ఈక్వల్గా ఉండి డినామినేటర్ పెద్దది ఉంటేనే మనం చిన్నదని చెప్తాం. అలాంటిది న్యూమరేటర్ కూడా తక్కువ ఉంటే ఇంకెక్కడ ఉంటుందండి ఆ ఫ్రాక్షన్? ఖచ్చితంగా దీనికంటే తక్కువే ఉంటుంది. సో అంటే మనం కొన్నిసార్లు ఇలా సింపుల్గా కూడా కంపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రెండే తీసుకున్నాను మీకు అర్థం అవ్వడానికి క్లియర్గా. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనకి ఏదైనా కనిపిస్తుంది, దీన్ని డబల్ చేసినా సరే దీనికంటే చిన్నదా అనేది సింపుల్గా అనలైజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు కూడా ఈజీగా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ తెలియకపోయినా నేను నెక్స్ట్ ఇంకా షార్టర్ వే అనేది చెప్తాను. ఓకేనా? సో అంటే దాన్ని 14/20 చేసాం. క్లియర్గా డినామినేటర్ పెద్దది ఉంది అండ్ న్యూమరేటర్ తక్కువ ఉంది. సో ఆటోమేటిక్గా ఇది చిన్నది అని చెప్పొచ్చు. సో 15/16 ఈజ్ లార్జర్, 15/16 పెద్దదని చెప్పొచ్చు. సరే, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 6/7, 7/8 ఉన్నదండి. ఇప్పుడు మనం ఏంటి, ఇలా డబల్ చేయడానికి కానీ ఇలాంటి స్కోప్ ఏం లేదు కదా. అవునా? ఇలా స్కోప్ ఏం లేదు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, క్లియర్గా చూడండి, ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు జనరల్గా అయితే ఎల్సిఎం తీసుకొని, అంటే డినామినేటర్ని ఈక్వల్ చేసి చేయొచ్చు, అదొక పద్ధతి. కానీ దానికంటే చాలా ఈజీది ఉంది. అది ఏంటి అంటే, క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? ఈ రెండింటి మధ్య తేడా ఎంత ఉంది? ఒకటే కదా. డినామినేటరే పెద్దది ఉంది, ఇక్కడ కూడా డినామినేటరే పెద్దది ఉంది.
మన అందరికీ తెలుసు కదా ఏంటి, న్యూమరేటర్ పెద్దదుండి డినామినేటర్ చిన్నది ఉంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది, అది 1 పాయింట్ సంథింగ్ ఆన్సర్ అవుతుంది, లేదా 2 పాయింట్ అవచ్చు, 3 పాయింట్ అవచ్చు. అంటే 1 కంటే ఎక్కువ ఉంటుంది, గ్రేటర్ దాన్ 1 ఉంటుంది. ఎప్పుడైతే డినామినేటర్ పెద్దది ఉంటుందో అప్పుడు ఇవన్నీ కూడా ఏమవుతాయి, లెస్ దాన్ 1 అవుతాయి. అవునా? సో ఇది లెస్ దాన్ 1, ఇది లెస్ దాన్ 1. నార్మల్గా చెప్పాలంటే ఏంటి, 7 ఇప్పుడు 6తో డివైడ్ చేసి ఇలా సాల్వ్ చేయలేమా? చేయగలం, కానీ అంతకంటే ఈజీగా చేయాలి కదా మనకి ఎగ్జామ్లో. అవునా? టైం సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది, 1. అవునా? ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది. సో డిఫరెన్స్ సేమ్ ఉంది. సరే, ఇప్పుడు 6/7 పెద్దదా, 7/8 పెద్దదా అని మాట్లాడుకుంటే, ఇప్పుడు నేను మీకు అర్థం అవడానికి ఫస్ట్ నేను చెప్తాను ఎలా తీసుకుంటున్నాం, ఎందుకు అది చెప్తున్నానో అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా లాజిక్ ఏంటి, ఇప్పుడు షార్టర్ వేలో సింపుల్ చెప్పాలంటే 7/8 పెద్దది అని చెప్పేస్తాను. ఎందుకు, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ 1 ఉన్నప్పుడు ఓన్లీ న్యూమరేటరే చూసుకోండి, 7 పెద్దది, సో 7/8 పెద్దది అని నేను చెప్పేస్తాను. కానీ అది గుర్తుంటుందా? గుర్తుండదు, అలాగ మనం నేర్చుకోకూడదు కూడా. బట్ ఎందుకు 7/8 పెద్దది, ఎందుకు 1 డిఫరెన్స్ ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు 7/8 పెద్దదో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు 6/7ని ఎలా రాయొచ్చండి, 1 - 1/7 అని రాసుకోవచ్చా? రాయకూడదా? 1 - 1/7 అని రాసుకోవచ్చా? ఎందుకంటే ఎల్సిఎం తీసుకుంటే 7 - 1 6/7 అవుతుందా? అదే కదా 6/7. దీన్నే 1 - 1/7 కింద రాసుకున్నా. అలాగే 7/8ని అదే 1 - ఎంత రాసుకోవచ్చు, 1 - 1/8 కింద రాసుకోవచ్చా? క్లియర్గా ఏంటి, 1లోంచి 1/7ని తీయాలి, ఇక్కడ 1లోంచి 1/8ని తీయాలి. సో ఏది పెద్దది అవుతుంది ఈ రెండిట్లో? ఫస్ట్ 1/7 పెద్దదా, 1/8 పెద్దదా? 1/7 కదా పెద్దది. 1/7 పెద్దదైనప్పుడు 1లోంచి 1/7ని తీస్తే అప్పుడు ఇది చిన్నది అయిపోతుందా? ఎందుకంటే పెద్దదాన్ని తీసేస్తున్నాం 1లోంచి, ఇక్కడ 1లోంచి చిన్నదాన్ని తీస్తున్నాం. సో ఈ వాల్యూ పెద్దది అవుతుంది. సో 7/8 పెద్దది అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ ఏదో 6/7 7/8 గురించి నేను మాట్లాడట్లేదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 29/30 ఉందండి ఇక్కడ, అలాగే 46/47 ఉందండి. ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1, ఇక్కడ డిఫరెన్స్ 1. సో ఈ డిఫరెన్స్ 1 అయినప్పుడు ఆటోమేటిక్గా న్యూమరేటర్ ఏది పెద్దది ఉందో అదే పెద్దది అవుతుంది. అది ఎలాగా ఇప్పుడే చెప్పుకున్నాం. దీని ఏం రాయొచ్చు, 1 - 1/7. దీని ఏం రాయొచ్చు, 1 - 1/8. దీని ఏం రాయొచ్చు, 1 - 1/30. దీని ఏం రాయొచ్చు, 1 - 1/47. ఇప్పుడు చూసుకోండి, ఏది చిన్నది, 1/7 1/8? ముందు ఇది చూస్తున్నాను, ఇది చిన్నది. ఇప్పుడు ఎందుకు, అన్నిటికంటే 1/47 చిన్నది కదా. సో 1లోంచి అతి చిన్నదాన్ని తీస్తున్నాం, అంటే ఇదే కదా పెద్దదవుతుంది. సో అలా మనం అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు ఏంటి 1 డిఫరెన్స్ ఉన్నప్పుడేనా అంటే కాదు, 2 డిఫరెన్స్ ఉన్నప్పుడు, 3 డిఫరెన్స్ ఉన్నప్పుడు, 5 డిఫరెన్స్ ఉన్నప్పుడు, 10 డిఫరెన్స్ ఉన్నప్పుడు, ఎంత డిఫరెన్స్ ఉన్నప్పుడైనా సరే. ఇప్పుడు ఏంటి, ఎంత అంటే ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, దీని డిఫరెన్స్ ఎంత 2, దీని డిఫరెన్స్ ఎంత 2, దీని డిఫరెన్స్ ఎంత 2, దీని డిఫరెన్స్ ఎంత 2. ఈక్వల్ డిఫరెన్స్ గనక ఉంటే ఆటోమేటిక్గా ఏం చెప్పచ్చు, న్యూమరేటర్ని మాత్రమే చూసుకొని ఇది పెద్దదని చెప్పచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను దీన్ని ఎలా మనం చెప్తున్నామో. ఓకే కదా, ఫైన్. ఎందుకు ఇప్పుడు 2 ఉంటే ఎలా చేస్తాం సార్ అంటే, 1 - 2/11 రాస్తామా, దీని 1 - 2/15 అంటామా, దీని 1 - 2/39 అంటామా, దీని 1 - 2/70 అంటామా? ఏది చిన్నది అంటే 2/70 అన్నిటికంటే చిన్నదా? సో 1లోంచి అతి చిన్నదాన్ని ఇక్కడే కదా తీస్తున్నాం. సో అందుకని ఇది పెద్దదవుతున్న వాల్యూ. సో 68/70 పెద్దదవుతుందని చెప్పచ్చా? సరే, ఎగ్జామ్లో ఏంటి సార్ అయితే ఈక్వల్గా డిఫరెన్స్లు ఇచ్చేసి అంత ఈజీగా ఇచ్చేస్తారా అని మీకు డౌట్ కూడా రావచ్చు. దాన్ని కూడా ఇప్పుడు మనం చెప్తాం. ఒకవేళ డిఫరెన్స్ ఈక్వల్గా లేకపోతే దాన్ని కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి మనం చూద్దాం. అంటే ఎల్సిఎం తీసుకునే కంటే, ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ ఉందండి, ఈ క్వశ్చన్ ఉన్నది ఇప్పుడు 13, 16, 19, 22 ఉంది. దీనికి ఎల్సిఎం తీసుకొని చేయగలమా అండి? దీనికి ఎల్సిఎం తీసుకొని అన్ని ఈక్వల్ చేసుకొని డినామినేటర్ని ఈక్వల్ చేసుకొని ఓన్లీ న్యూమరేటర్స్ని కంపేర్ చేసుకోవడం అంటే చాలా కష్టం కదా. సో ఇలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, సింపుల్గా డిఫరెన్స్ చూసుకుంటాం ఫస్ట్. ఇక్కడ ఎంత డిఫరెన్స్, ఇది 7, ఇదెంత 5, ఇదెంత 6, ఇదెంత 7. ఈక్వల్ డిఫరెన్స్ ఈ రెండిటికి ఉందండి. రెండిటికి ఈక్వల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు ఏం చెప్పాం, న్యూమరేటర్ ఏది పెద్ద ఉంటే అది పెద్దదని. సో ఆటోమేటిక్ ఇది చిన్నదని తేలిపోయింది కదా. సో దీన్ని ఇంక పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఈ మూడింటిని మాత్రమే కంపేర్ చేద్దాం. ఓకేనా, ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దామా.
ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఒక చిన్న లాజిక్ చెప్తాను, అది ఏంటో చాలా జాగ్రత్తగా వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఫస్ట్ 5/7 ఉందండి, అలాగే 11/13 ఉందండి. ఓకేనా? 5/7 ఉంది, 11/13 ఉంది. ఇప్పుడు ఓకే, డిఫరెన్స్ ఈక్వల్గా లేనిది తీసుకుందాం. ఓకేనా? 6/11 ఉంది, ఇక్కడేమో 7 ఓకే 17/23 ఉంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 5 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందండి? 6 ఉంది. ఇప్పుడు నార్మల్గా అయితే ఓకే, ఈజీగా చెప్పేయచ్చు. అంటే దీన్ని డబల్ చేస్తే మనకి 12/22 అవుతుంది. ఇదేమో 17/23. ఇక్కడ 22 డినామినేటర్లు దగ్గరలో ఉన్నాయి, కానీ న్యూమరేటర్ చాలా వేరియేషన్ ఉంది, ఇది పెద్దదని చెప్పేయచ్చు. అది పక్కన పెట్టేయండి, ఆ మెథడ్ గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు నార్మల్గా ఇంకొక షార్టర్ వే ఏంటి? ఇది షార్టర్ వేనే, కానీ ఒకవేళ అంత ఈజీగా మనం కంపేర్ చేయలేకపోతున్నాం, అప్పుడు ఏం చేయాలి అది మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, 6/11 ఉంది, 17/23 ఉంది. డిఫరెన్స్ చూస్తాం, ఇక్కడ 5, ఇక్కడ 6 ఉందండి. సరే, ఇక్కడ 5, 6 ఉంది. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆ డిఫరెన్స్ని ఈక్వల్ చేసామనుకోండి, అంటే ఈ 6తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. 6తో మల్టిప్లై చేయండి, 6 × 6 36, 6 × 11 66. ఈ 5తో ఈ రెండింటిని మల్టిప్లై చేయాలన్నమాట. 5 × 17 85, 5 × 23 115. ఇప్పుడు చూడండి, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 30, ఇక్కడ కూడా 30. అంటే నేను డిఫరెన్స్ని ఈక్వల్ చేస్తున్నా. ఇప్పుడు డినామినేటర్ని ఈక్వల్ చేయట్లే, డినామినేటర్ని ఈక్వల్ చేయొచ్చు ఈజీగా ఉంటే, న్యూమరేటర్ని ఈక్వల్ చేయొచ్చు ఈజీగా ఉంటే. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు న్యూమరేటర్లో ఏది పెద్దది ఉంటే అది పెద్దదేని. అలాగే న్యూమరేటర్స్ పెద్దది ఉన్నప్పుడు, న్యూమరేటర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు డినామినేటర్లో ఏది చిన్నది ఉంటే ఆ ఫ్రాక్షన్ పెద్దదని క్లియర్గా అన్నీ చెప్పుకున్నాం కదా. సో డినామినేటర్స్ని ఈక్వల్గా ఈజీగా చేయగలం అనుకోండి, అది చేసేస్తాం. న్యూమరేటర్స్ని ఈజీగా ఈక్వల్ చేయగలుగుతాం అనుకోండి, అది చేసేస్తాం. కానీ చేయలేనప్పుడు, ఇలాంటి పొజిషన్ వచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ చూస్తాం. ఇప్పుడు ఏమైంది? డిఫరెన్స్ ఈక్వల్ చేసాం. డిఫరెన్స్ని ఈక్వల్ చేస్తే వెంటనే మనకు తెలుసు కదా ఏది పెద్దది, న్యూమరేటర్లో ఉన్నది పెద్దదని తెలుసు కదా మనకి. అంటే కేవలం న్యూమరేటర్ని చూసుకుంటే చాలు. సో డినామినేటర్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా ఈ 6తో? లేదు. ఇక్కడ ఈ 5తో డినామినేటర్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అంటే ఇంకా షార్టర్ వేలో జస్ట్ ఈ 6/11 చూడండి, ఈ 6/11 ఈ 17/23 ఉన్నది కదా. ఇప్పుడు ఇక్కడ డిఫరెన్స్ 5ఆ, ఇక్కడ డిఫరెన్స్ 6ఆ? సింపుల్గా ఈ 6 × 6 ఇది 36, ఈ 5 × 17 85. క్లియర్గా ఇది పెద్దది. సో ఈ ఫ్రాక్షన్ పెద్దది అని చెప్పేయచ్చు. డినామినేటర్ని ఇంకా మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు ఆ బేసిస్లో మీరు చూసుకోండి, ఆల్రెడీ ఇది చిన్నదని మనం ప్రూవ్ చేసామా? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5ఆ? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6ఆ? ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 7ఆ? ఫస్ట్ ఈ రెండింటిని కంపేర్ చేద్దామా? ఓకేనా? సో 6తో దీన్ని 11ని మల్టిప్లై చేస్తామా? 66 పక్కన వేసుకోండి. 5తో దీన్ని మల్టిప్లై చేస్తామా? 65. ఏది పెద్దది? 66 పెద్దదా? సో అంటే ఈ రెండింటిలో కంపేర్ చేస్తే 11/16 పెద్దదని అర్థమైందా? ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేద్దామా? 7 × 11 77, 5 × 15 75. ఏది పెద్దది? 77 కదా పెద్దది. సో ఆటోమేటిక్గా అన్నిటికంటే పెద్దది ఏం చెప్పొచ్చు? 11/16 అన్నిటికంటే పెద్దది అని మనం చెప్పొచ్చా? చూసుకోండి, ఇది కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఖచ్చితంగా బాగా ప్రాక్టీస్ చేస్తే వెరీ వెరీ ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఓకే, థంబ్నెయిల్లో పెట్టిన క్వశ్చన్ మనం ఇప్పుడు చూద్దాం. ఏది పెద్దది అని అడుగుతున్నారు. ఏది పెద్దదని అడగచ్చు, ఏది చిన్నదని అడగచ్చు, ఇంక్రీజింగ్ ఆర్డర్లో రాయమనొచ్చు, డిక్రీజింగ్ ఆర్డర్లో రాయమనొచ్చు. ఎలా అయినా సరే మనం చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ మీరు ఫాలో అయితే ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, 4/9 3/7 31/37 12/20. దీన్ని అన్ని మనకు తెలిసిన అన్ని వేస్లో చేసేద్దామండి. ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, కంపేర్ చేస్తాం. దాన్ని దగ్గరలో డినామినేటర్ని ఏమైనా ఈక్వల్ చేసేవి ఏవైనా ఉంటే వాటిని ఈక్వల్ చేసుకుందామని చెప్పానా? ఇప్పుడు చూడండి, 4/9 ఉందా, ఇక్కడ 31/37 ఉందా? ఈ డినామినేటర్ 9 ఉంది, ఇక్కడ 37 ఉంది. దీన్ని 4 టైమ్స్ వేస్తే అంటే 4 × 4 16, 4 × 9 36. ఇదే ఉంటే 31/37. ఏది పెద్దది? చూడండి, డినామినేటర్ ఆల్మోస్ట్ దగ్గరకు ఉన్నాయి, కానీ న్యూమరేటర్ ఇది 31 ఉంది, ఇది 16 ఉంది. సో క్లియర్గా ఇది చిన్నదని చెప్పేయచ్చు కదా, తీసామా? అలాగే దీన్ని కూడా చూడండి, 7 ఉంది, ఇక్కడ 20 ఉంది. దీన్ని కూడా ఏం చేయొచ్చు మనం ఏం చేయొచ్చు? దీన్ని కూడా 3 టైమ్స్ వేద్దాం.
9 అయింది, 3 7 21. ఇదేమో 12/20. డినామినేటర్ ఇది పెద్దది ఉండి న్యూమరేటర్ చిన్నది ఉంది, ఆటోమేటిక్ ఇది చిన్నదని చెప్పచ్చా? అంటే ఇంకా మిగిలినవి రెండేంటి? మిగిలినవి ఈ రెండు మాత్రమే మిగిలాయి. ఈ రెండింటిని కంపేర్ చేయడం ఎంత ఈజీ. ఇది 6, ఇది 8 డిఫరెన్స్. సో 8తో దీన్ని మల్టిప్లై చేయాలని చెప్పినా 8 1s 8, 8 3s 24. 6తో దీన్ని మల్టిప్లై చేయాలని చెప్పినా అసలు 6తో 12ని మల్టిప్లై చేస్తే 120. ఎంత చిన్నదండి. సో క్లియర్గా 31/37 అనేది పెద్దది అని మనం చెప్పొచ్చు. అంతేనా? సో ఒక చిన్న విషయం ఇక్కడ మీకు ఇంకొక చిన్న విషయం కూడా అర్థం అవ్వాలి. ఏంటిది అర్థం అవ్వాలి అంటే ఇక్కడ 31/37 ఉంది, ఇక్కడ 12/20 ఉందండి. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 8 ఉంది. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 6 మాత్రమే ఉంది డిఫరెన్స్. దీనికంటే పెద్ద నెంబర్ ఉన్నాయి, అవునా? దీనికంటే పెద్ద నెంబర్ ఉండి డిఫరెన్స్ 6ఏ ఉంది. సో క్లియర్గా ఇది పెద్దదని జనరల్గా చెప్పచ్చు. కానీ మనం ఇంతవరకు వాడిన మెథడ్స్ అన్నీ కూడా వాడాలి కాబట్టి ఆ మెథడ్స్ అన్నీ కూడా మనం వాడి 31/37 పెద్దదని చెప్పాం. ఓకేనా? సో చూసుకోండి, వీడియో అయితే స్టార్టింగ్ నుంచి క్లియర్గా వినండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ కాన్సెప్ట్ ఇంకా మీకు తిరిగి ఉండదు అనమాట. చాలా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా? సో ఇంకా మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే తప్పకుండా కింద కామెంట్ చేయండి. వాటికి కూడా మనం ప్రతి కామెంట్కి కూడా మనం రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో ఓకే దెన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.